అప్పుడు వారు 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉన్నారు. 5వ అధ్యాయం 31 వచనం. కానీ కొత్త తరం వారు తమ పితల వలె పాపం చేశారు. ఈసారి ప్రభువు ఇశ్రాయేలును 7 సంవత్సరాలు బానిసలుగా చేసుకోవడానికి మిద్యానీయులను అనుమతించాడు. అప్పుడు దేవుడు గిద్యోనును విమోచకునిగా నియమించాడు. దేవుని వాక్యం ఇలా చెబుతోంది, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించింది అని. 6వ అధ్యాయం 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించింది అనంటే దానికి మూల భాషలో వస్త్రంలా ధరించుకోవడం అని అర్థం. గిద్యోను తన స్వశక్తితో కాకుండా దేవుని ఆత్మశక్తిని ఒక కవచంలా ధరించుకుని బలవంతుడయ్యాడు. అతనితో పాటు పోరాడడానికి 32,000 మంది పురుషులు వచ్చారు. కానీ ప్రభు జనం చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పి వారిని తగ్గించమన్నాడు. వారందరూ దేవునికి ఇష్టం లేదు, ఎందుకంటే వారు పూర్ణ హృదయంతో లేరు. కాబట్టి గిద్యోను భయపడిన వారందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. దేవునికి కావాల్సింది నాణ్యత, పరిమాణం కాదు. యుద్ధానికి 32,000 మంది వస్తే దేవుడు వారిని కేవలం 300 మందికి తగ్గించాడు. ఎందుకంటే భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. ప్రభు మనతో కూడా అదే చెబుతా ఉన్నాడు. నీవు అపవాదికి భయపడుతున్నావా? అయితే ఇంటికి వెళ్ళు. ఎవరైనా నిన్ను బెయల్జెబూలు, మతభ్రష్టుడు లేదా అబద్ధ ప్రవక్త అని పిలుస్తారని భయపడుతున్నావా? అయితే ఇంటికి వెళ్ళు. ప్రభువు సేవ చేస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. భయపడేవారు యుద్ధరంగంలో ఇతరుల ధైర్యాన్ని కూడా దెబ్బతీస్తారు. ఎక్కువ మంది ఉంటే మా స్వశక్తితోనే గెలిచాం అని ఇశ్రాయేలు అతిశయపడే ప్రమాదం కూడా ఉంది. క్రీస్తును వెంబడించడంలో నిందలు భరించడానికి సిద్ధపడే ధైర్యవంతులైన 300 మంది లాంటి వారే దేవుని కావాలి. అందులో నీ ఉన్నావా? ప్రార్థన. ప్రభువా, ఈ సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మీ బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. గిద్యోనును మీ ఆత్మతో ఆవరించి ధైర్యపరిచి గొప్ప విజయానికి సాధనంగా వాడుకున్న దేవుడవు మీరు. అదేవిధంగా మీ బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి విధమైన భయాన్ని, ఆందోళనను యేసు నామములో దూరం చేయమని వేడుకుంటున్నాను. లోకం లేదా అపవాది కలిగించే ఎలాంటి నిందలకు, మాటలకు భయపడకుండా మీ వైపు మాత్రమే చూసే ధైర్యాన్ని, స్థిరత్వాన్ని మీ బిడ్డలకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మను ఒక వస్త్రం వలె మీ బిడ్డపై కప్పి ఆత్మశక్తితో నడిపించండి. మీ బిడ్డకు సంపూర్ణమైన హృదయాన్ని, లోకాన్ని జయించే విశ్వాసాన్ని ప్రసాదించండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.